నమస్తే, నేను మీ డాక్టర్ సూరి రఘురామ్. మలద్వారం దగ్గర దురద, యానల్ ఇచ్చింగ్ ప్రాబ్లం. ప్రపంచంలో మనిషి అన్న ప్రతి ఒక్కడికి ఏదో ఒక దశలో ఏదో ఒక సందర్భంలో ఈ ప్రాబ్లం ఇబ్బంది పెట్టే ఉంటుంది. ఈ దురద రానోళ్ళు బహుశా ఎవరు ఉండరు. వచ్చినప్పుడు మాత్రం అది ఎంత బాధాకరమైన సమస్య ఆ పడేవాడికి తెలుస్తుంది. గోకలేడు, మానలేడు. మానితే బలవంతంగా ఆపుకుందామని ప్రయత్నిస్తే మరింత ఇరిటేషన్ కలిగిస్తుంది. అలాని గోకితే చాలా సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. తెగించేసి ఏదైతే అయిందని చెప్పి బలవంతంగా గోక్కున్నప్పుడు ఎవరైనా పొరపాటుని చూశారంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది, ఎంబారసింగ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ శాతం ఈ ప్రాబ్లం చిన్నపిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా 12 సంవత్సరాలకి ముందు వయసు పిల్లల్లో ఎక్కువగా యానల్ ఇచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఆడపిల్లలతో పోలిస్తే మగపిల్లల్లో ఈ సమస్య 4 రెట్లు ఎక్కువ. అంటే 4 మగపిల్లల్లో ఇది ఇబ్బంది పెడితే ఆడపిల్లల్లో కేవలం ఒకళ్ళని మాత్రమే ఇబ్బంది పెడుతూ ఉంటుంది. దీని లక్షణాలు కూడా కాస్తంత డిఫరెంట్గా ఉంటాయి. ఎక్కువగా ఈ ఇచ్చింగ్ సెన్సేషన్ కలిగినప్పుడు బలవంతంగా గోక్కోవాలనిపిస్తూ ఉంటుంది. గోక్కున్నారనుకోండి, తాత్కాలికంగా అక్కడ కొంత ఉపశమనం కలిగి కొద్దిసేపు ఫ్రీగా అనిపించి మళ్ళీ ఒక 10-15 నిమిషాల తర్వాత మళ్ళీ తీవ్రమైన ఇచ్చింగ్ సెన్సేషన్తో పేషెంట్ ఇబ్బంది పడుతూ ఉంటాడు. గోక్కున్న తర్వాత వచ్చే ఇచ్చింగ్ సెన్సేషన్ మరింత సివియర్గా ఉంటుంది. దురద సమస్య ఎక్కువగా రాత్రులు ఇబ్బంది పెడుతూ ఉంటుంది పగలతో పోలిస్తే. ఈ మోషన్ వచ్చే చోట ఆ టింగ్లింగ్ సెన్సేషన్ కలిగి దురద వలన పదే పదే విరేచనం వచ్చినా విరేచనానికి వెళ్ళాలి అనే ఫీలింగ్ కలిగి పేషెంట్లు సఫర్ అవుతూ ఉంటారు. బలవంతంగా తెగించి గోకేశారనుకోండి, ఆ ప్రాంతంలో ఒరుసుకుపోవడం కానీ, అక్కడ ఎర్రగా మారి వాచిపోవడం కానీ, మంట, దురద, దాంతోపాటు చీము రావడం కానీ, సో ఇటువంటి సమస్యలు కలిగి పేషెంట్లు చాలా సఫర్ అవుతూ ఉంటారు. సరే, మరి అసలు మలద్వారం దగ్గర దురద ఎందుకు వస్తుంది, దానికి కారణాలు ఏంటి? కారణాలు తెలుసుకుంటే సమస్యను కూడా పరిష్కరించుకోవచ్చు. దీనికి అనేక రకాల కారణాలు ఉంటాయి. ఇందులో మొదటి కారణం మనం తినే ఆహారం. నోటి ద్వారా ఏదైతే తింటామో అదే మలద్వారం దగ్గర నుంచి కూడా బయటకు వస్తుంది. సో మీరు తినే ఆహారంలో బాగా ఘాటైన పదార్థాలు, మసాలాలు, ఇలాంటివి, వేపుళ్ళు, ఈ పచ్చళ్ళు లాంటివి ఉంటే అదే బయటకు వస్తుంది. కాబట్టి పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అవి మేజర్ కారణం. రెండో కారణం మలద్వార సమస్యలు. ఉదాహరణకి యానల్ ఫిషర్. మోషన్ గట్టిగా అవుతున్న వాళ్ళల్లో మలద్వారం దగ్గర చీరుకుపోయి అది మానే ప్రక్రియలో విపరీతమైన దురదతో పేషెంట్లు సఫర్ అవుతూ ఉంటారు. మరొక ముఖ్యమైన కారణం నులిపురుగులు, వోమ్స్. ఎక్కువగా చిన్నపిల్లల్లో దురద రావడానికి మేజర్ కారణం ఇది. వోమ్స్ అనేవి రాత్రి సమయంలో మలద్వారం దగ్గరికి చేరి అక్కడ ఇరిటేట్ చేసి విపరీతమైన దురదతో వాళ్ళు బాధపడేలాగా చేస్తూ ఉంటాయి. విరేచనాలు కూడా, డయేరియా ప్రాబ్లం కూడా, విరేచనాల సమస్య కూడా కొన్నిసార్లు ఈ దురద కారణం అవుతూ ఉంటుంది. ఎక్కువసార్లు మోషన్కి వెళ్ళారనుకోండి, ఆ మోషన్కి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం ఒరిసిపోవడం దాదాపు అందరికీ ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొంతమందికి సింపుల్గా తగ్గితే కొంతమందికి బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. విరేచనాలు అయిన తర్వాత దురద సమస్య ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. కొన్ని రకాల చర్మ వ్యాధులు కూడా, ఇవి కూడా మలద్వారం దగ్గర దురద కారణం అవుతూ ఉంటాయి. ఉదాహరణకి డెర్మటైటిస్, తామర సమస్య ఉన్న వాళ్ళల్లో, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళల్లో చాలా తీవ్రమైన దురదతో బాధపడుతూ ఉంటారు. సోరియాసిస్ లేదా ఎగ్జిమేటస్ ర్యాషెస్ ఉన్నప్పుడు అది కూడా ఆ ప్రాంతంలో విపరీతమైన దురదకి కారణమవుతూ ఉంటుంది. మహిళల్లో మరో కారణం కూడా ఉంది. వీళ్ళల్లో ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్, యోనిబాకపు ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోంచి స్రావాలు వస్తూ ఉంటాయి. పెరుగు లాంటి, తెల్లటి చీము లాంటి స్రావాలు. ఈ స్రావాల్లో ఉండే ఫంగస్ కానీ లేదా బ్యాక్టీరియా కానీ కింద భాగంలో ఉండే యానస్ దగ్గరికి చేరినప్పుడు అక్కడ కూడా ఒక రకమైన ఇరిటేషన్కి ఇవి కారణమయ్యి, ఇన్ఫెక్షన్కి కారణమయ్యి దురదతో పేషెంట్లు చాలా సఫర్ అవుతూ ఉంటారు. మరి దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది? ట్రీట్మెంట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ట్రీట్మెంట్ గురించి డిస్కస్ చేసుకునే ముందు మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలా వరకు సమస్యని మనమే తగ్గించుకోవచ్చు. ఆ జాగ్రత్తలు ఏంటి? ముఖ్యమైన జాగ్రత్త, అసలు గోక్కండి. మీరు గోకితే తాత్కాలికంగా ఉపశమనం కలిగినా కూడా తర్వాత మళ్ళీ ఫీలింగ్ కలిగి చాలా సివియర్ ఫీలింగ్ కలుగుతుంది. ఆ టైం మీరు కంట్రోల్ చేసుకోలేరు. ఇంకా గట్టిగా గోకాలనిపిస్తుంది. గోకితే ఒరుచుకుపోయి మొత్తం అక్కడ సమస్య తగ్గాల్సింది పోయి తీవ్రమైన సమస్యగా మారే ఛాన్స్ ఉంది. సో గోకకపోవడం ఫస్ట్ జాగ్రత్త. రెండవది, మలబద్ధకం తగ్గించుకోండి. మలబద్ధకం కూడా ఈ దురద రావడానికి మేజర్ కారణాల్లో ఒకటి.
మలబద్ధకం అంటే మోషన్ ఫ్రీగా కాకపోవడం, ముక్కాల్సి రావడం, గట్టిగా హార్డ్ బౌల్ అవుతూ ఉండడం. సో ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాపర్ లాక్సేటివ్స్ యూజ్ చేసి మోషన్ ఫ్రీగా ఇలా చేసుకుంటే ఈ ప్రాబ్లం చాలా వరకు సాల్వ్ చేసుకోవచ్చు. అశుభ్రత, అతిశుభ్రత రెండు కూడా దురద కారణమవుతూ ఉంటాయి. కొంతమంది మలద్వారం దగ్గర సరిగా శుభ్రత మెయింటైన్ చేయరు. మేము ఎగ్జామిన్ చేస్తూ ఉంటాం కాబట్టి మాకు తెలుసు. చాలాసార్లు పేషెంట్కి చెప్పిన సందర్భాలు కూడా ఉంటాయి. ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయాలమ్మా, బాగా వాష్ చేసుకోవాలి అని చెప్తూ ఉంటాం. సో ఇదో రకం సమస్య అయితే అతిశుభ్రత కూడా మరో రకం సమస్య. కొంతమంది బాత్రూమ్కి వెళ్ళినప్పుడు ఆ గన్ కానీ లేదా నీళ్ళతో కానీ ఓవర్గా మరి ఎక్కువగా వాష్ చేస్తూ ఉంటారు. ఎంతలాగంటే వాళ్ళ వేళ్ల ఒత్తిడికి మలద్వారం దగ్గర సున్నితమైన చర్మం ఒరుసుకుపోయేంతగా అంత అతిగా క్లీన్ చేసుకోవడం కూడా కొన్నిసార్లు దురద సమస్యకి దారితీయచ్చు. కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండే ఆహార పదార్థాలు కూడా ఎక్కువగా యూజ్ చేసిన వాళ్ళు, అంటే బయట ఈ నూనె పదార్థాలు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండడం, డ్రై ఫ్రైస్ వాడుతూ ఉండడం, జంక్ ఫుడ్, ఆయిల్ ఎక్కువ ఉండే జంక్ ఫుడ్ యూజ్ చేస్తే వీళ్ళల్లో కూడా ఆ ఫుడ్ తింటే వీళ్ళల్లో కూడా దురద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యానల్ సెక్స్ ఇది మహిళలకు వర్తిస్తుంది. యానల్ సెక్స్ జనరల్గా ఆడవాళ్ళు దీనికి అంగీకరించరు. బట్ కొంతమంది ఇష్టపడడం కానీ లేదా భర్త బై ఫోర్స్ ఆ అమ్మాయితో కలిసినప్పుడు యానల్ సెక్స్ రూపంలో ఆ అమ్మాయికి ఆ యానస్ భాగం ఒరుసుకుపోయి తర్వాత ఆ అమ్మాయి దురదతో బాధపడే అవకాశాలు ఉంటాయి. దురదను కలిగించే ఆహార పదార్థాలు తినడం కూడా కొన్నిసార్లు కారణం అవుతుంటుంది. నేరుగా ఈ ఆహార పదార్థాలే కారణం కావు, కానీ అప్పటికే దురదతో బాధపడుతున్న వాళ్ళకి ఇవి తింటే సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి కంద, చామదుంపలు, చిలకడదుంప, కర్రపెండ్లం, వంకాయ, గోంగూర, చుక్కకూర, ఫుడ్ కలర్స్, చింతపండు, ఇవన్నీ కూడా దురదని పెంచేవి. సో ఇవన్నిటికీ దూరంగా ఉంటే సమస్య నుంచి మనం బయటపడే అవకాశాలు ఉంటాయి. మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా? సాధారణంగా చిన్నపాటి జాగ్రత్తలతో డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే సమస్యను మనం పరిష్కరించుకోవచ్చు. కానీ కొన్ని రకాల లక్షణాలు, ఉదాహరణకి మరీ భరించలేనంత దారుణమైన దురద ఉన్నా, బాగా ఒరుసుకుపోయి మోషన్ వెళ్ళడం చాలా కష్టంగా అనిపించి విపరీతంగా మంట ఉన్నా, రక్తం పడుతున్నా, చీము వచ్చినా, జ్వరం వచ్చినా, ఇలాంటి సందర్భాల్లో మీరు ఇంక ప్రయోగాలు చేయకుండా వైద్యుడిని, క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ని కలిసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఈ సమస్య పూర్తిగా తగ్గే అవకాశాలు ఉంటాయి. ఆయుర్వేదిక్ చికిత్స విధానంలో అనేక రకాల మందులు కూడా యానల్ ఇచ్చింగ్కి పనిచేస్తాయి. ఇవి లక్షణాలని బట్టి డాక్టర్ సెలెక్ట్ చేసుకుని యూజ్ చేస్తూ ఉంటాము. వీటిని కరెక్ట్ మోతాదులో మేము యూజ్ చేసినప్పుడు ఎంతో తీవ్రంగా ఉన్న సమస్యను కూడా మేము పరిష్కరిస్తూ ఉంటాం. మరి ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి? ఉదాహరణకి పేషెంట్ మలబద్ధకంతో ఇబ్బంది పడుతూ దానివల్ల ప్రాబ్లం వచ్చింది అనుకోండి. ఇలాంటి సందర్భాల్లో ఇసబ్గోల్ హస్క్ అనే మెడిసిన్ వాడతాం. ఇసబ్గోల్ హస్క్ చాలా మంచి మెడిసిన్ ఇది. దీన్ని స్టూల్ సాఫ్ట్నర్ అంటారు. ఒక బార్లీ జాతికి చెందిన మొక్క ఊక పొట్టిది. దాదాపుగా ఇంగ్లీష్ మందుల షాపులో, ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా ఈ పౌడర్ దొరుకుతుంది, ఇసబ్గోల్ హస్క్ ఇది. దీన్ని రోజు నైట్ పడుకునేటప్పుడు గ్లాస్ నీళ్ళల్లో ఒక చెంచా కలిపి వెంటనే తాగుతూ ఉంటే పొట్టంతా ఫ్రీగా మోషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అభయారిష్ట అనే ఔషధం కూడా చాలా చక్కటి రిజల్ట్ ఇస్తుంటుంది ప్రాక్టీస్లో మాకు. దీన్ని 15 ml వాడుతూ ఉంటారు. బట్ మీరు డిసైడ్ చేయడం అంత శ్రేయస్కరం కాదు. వైద్యుడి పర్యవేక్షణలో యూజ్ చేస్తే చక్కటి రిజల్ట్ వస్తుంది. పంచశకార చూర్ణం ఇది కూడా మంచి మెడిసినే. దీన్ని ఒక చెంచా గ్లాస్ మజ్జిగలో కలిపి రాత్రి పడుకోబోయే ముందు తాగితే మోషన్ ఫ్రీగా జారీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫిషర్ ప్రాబ్లం కూడా మలద్వార దురదకి మేజర్ కారణాల్లో ఒకటి. ఈ సమస్య ఉన్నప్పుడు విపరీతమైన దురదతో బాధపడతారు. వీళ్ళల్లో జాత్యాది ఘృతం లేదా జాత్యాది తైలం, ఎస్టిమధు తైలం ఇవి చక్కటి రిజల్ట్ ఇస్తాయి. చిన్న కాటన్ స్వాబ్ తీసుకుని ఈ ఆయిల్స్లో ఏది ప్రాపర్ సెలెక్ట్ చేసుకుని ఆ మలద్వారం చుట్టూరా లోపల కూడా రెగ్యులర్గా 2 పూట్ల కుదిరితే రాత్రి, పగలొకళ్ళు కుదరకపోతే రాత్రి అయినా కనీసం అప్లై చేస్తూ ఉంటే ఆ ఫిషర్ వల్ల వచ్చిన దురద తగ్గిపోయే అవకాశం ఉంది. ఇది చిన్న సమస్య కాదు. ఫిషర్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. అందుకనే దీని గురించి ఒక డీటెయిల్ వీడియో నేను చేశాను. మీకు కుదిరితే ఆ వీడియో చూడండి. చాలా చక్కటి ఆదరణ పొందిన వీడియో అది. దగ్గర 5 నుంచి 6 లక్షల మంది దాకా వీడియో చూశారు. మీకు ఫిషర్ ప్రాబ్లం ఉంటే అది పూర్తిగా తగ్గేలాగా దాంట్లో ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంది. మరొక ప్రధాన కారణమైన నులిపురుగుల సమస్య. దీనివల్ల కనుక దురద వచ్చిన వాళ్ళల్లో
క్రిమి ముద్గ రసం అని కానీ, క్రిమికుటార రసం అని కానీ, విడంగారిష్టం ఇది ఒక సిరప్ పిల్లలు ఎక్కువ వాడుతూ ఉంటారు అనే ఔషధం కానీ, విడంగ చూర్ణం, ఈ విడంగ చూర్ణం నేరుగా వాడరు, బెల్లంతో కలిపి చిన్న చిన్న ఉండల కింద చేసి మింగుతూ ఉంటారు. బెల్లంతో కలిపినప్పుడు ఆ పురుగులు కొంత చైతన్యవంతమై కొన్నిసార్లు బయటకు వచ్చి దాంతోపాటు మనం తీసుకున్న విడంగ చూర్ణ ప్రభావంతో చనిపోతూ ఉంటాయి. ఇది ఒక చక్కటి ఆయుర్వేదిక్ టెక్నిక్. ఇది ఇలాంటి ఔషధాల సాయంతో క్రిముల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. చర్మ వ్యాధుల వలన ఆ ప్రాంతంలో ఉరుసుకుపోతే వీళ్ళల్లో దినేశ వల్యాది కీర తైలం అనే ఒక ఔషధం ఉంటుంది, ఆయిల్ ఇది. దీన్ని జాగ్రత్తగా మీకు ఎంత డోసేజ్ ఏది కావాలో అప్లై చేసుకుంటూ ఉంటే ఆ చర్మ వ్యాధులు తగ్గి సమస్య చక్కగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. సరే, సమస్య ఏదైనా కావచ్చు, కానీ జనరల్గా యానల్ ఇచ్తో బాధపడుతున్న వ్యక్తులు కొన్ని ఆయుర్వేదిక్ ఔషధాలని రెగ్యులర్గా యూస్ చేసుకుంటూ ఉంటే చక్కటి రిజల్ట్ వస్తుంది. ఉదాహరణకి కరంజాది తైలం చాలా ఫేమస్ మెడిసిన్ ఇది. దీంతో పాటుగా త్రిఫలా తైలం, దీన్ని ఏదో ఒకటి ప్రాపర్గా మీకు ఏది సూటబుల్గా ఉంటుందో వైద్యుడి పర్యవేక్షణలో తెలుసుకుని యూజ్ చేస్తే యానల్ ఇచ్ చాలా తగ్గే అవకాశం ఉంది. దీంతో పాటుగా సిజ్ బాత్ కూడా చేయాలి. సిజ్ బాత్ కలిపి చేస్తే రిజల్ట్ బాగుంటుంది. సిజ్ బాత్ ఎలా చేయాలి? ఒక చిన్న ప్లాస్టిక్ తొట్టె తీసుకుని, అంటే మనకి మరీ ఎత్తు ఉండకూడదు, అది మనం దాంట్లో కూర్చునేలాగా ఉండాలి. అలాంటి ప్లాస్టిక్ తొట్టెలో కొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోయాలి. గోరువెచ్చటి నీళ్ళల్లో త్రిఫలా కషాయం పోయాలి. ఒక 250 ml దాకా త్రిఫలా కషాయం. ఎలా చేసుకోవాలి కషాయం? ముందుగా 500 ml వాటర్ తీసుకోండి. దాంట్లో 4 స్పూన్లు త్రిఫలా చూర్ణం వేసి బాగా కలిపి సగానికి సగం తగ్గే వరకు బాయిల్ చేసి వడగట్టి ఆ కషాయాన్ని తీసుకొచ్చి ఈ టబ్బు నీళ్ళలో కలపాలి. ఇది మరీ వేడిగా ఉండకూడదు, అలాగే మరీ చల్లగా కూడా ఉండకూడదు. దీంట్లో ప్యాంట్ తీసేసి కూర్చోవాలి. ఇలా కూర్చుని నీళ్ళని కదుపుతూ మోషన్ వచ్చినట్టు చేస్తూ ఉండాలి. ఇలాగ ఒక 5 to 10 minutes చేస్తూ ఉంటే డైలీ ఆ మెడిసిన్స్ ఎఫెక్ట్ వలన చక్కగా దురద తగ్గే అవకాశం ఉంది. సిజ్ బాత్ చేశాక మీరు త్రిఫలా తైలం కానీ, లేదా కరంజాది తైలం కానీ, లేదా కంప్లైంట్ పట్టి నేను ఇందాక చెప్పిన మెడిసిన్స్లో ఏదో ఒకటి ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుని మీరు యూజ్ చేసుకుంటే ఎంతో బాధ పెట్టి చిరాకు తెప్పించే యానల్ ఇచ్ నుంచి మీరు బయటపడి నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమస్య మీరు పూర్తిగా తగ్గిపోయి బాగుండాలి, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్తే.